ఓం నమో వెంకటేశాయ. సప్తమోక్షపురి సాకేతపురి అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భంలో ఎస్వీబీసీ ప్రేక్షకులకు శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అయోధ్యాపురిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం. తిరుమలలో ఫిబ్రవరి 3 నుండి ఘనంగా ధార్మిక సదస్సు. ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి వైభవంగా 1,00,000 పుష్పార్చన. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వెల్లి విరిసిన భక్తి తన్మయత్వం. ప్రపంచ నలుమూలలా ఎటు చూసినా అయోధ్య నగరమే. ఏ నోట విన్నా రామనామ స్మరణమే. పుష్య శుక్ల ద్వాదశి శుభవేళ మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో మృగశిర నక్షత్ర సుముహూర్తంలో 12:29:08 నుండి 12:30:32 పాటు మొత్తం 84 సెకండ్లలో అయోధ్య నగరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడికి నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 100 ఏళ్ల కల సాకారమైన శుభతరుణం. రామజన్మభూమి సాకేతపురం అయోధ్య నగరంలో దివ్య భవ్య రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సేతు హిమాచలం శ్రీరామచంద్రుని తారకరామ స్మరణంతో పరవశించింది. లక్షలాదిగా విచ్చేసిన సాధు పుంగవులు, అశేషంగా తరలివచ్చిన రామభక్తులతో అయోధ్య నగరం భక్తి సౌగంధాలతో పరిమళించింది. సాకేతపురి జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించింది. దేశం నలుమూలల నుండి అలాగే ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన అధిరథ మహారథుల సమక్షంలో రామభక్తుల హృదయ స్పందనల నడుమ సోమవారం మధ్యాహ్నం 12:29 నుండి 12:30 మధ్యకాలంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరంలో గర్భగుడిలో వేంచేసిన బాలరాముడికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ బాలరామునికి ప్రధాని మోదీ పుష్పాంజలి సమర్పించి స్వామివారి పాదాల చెంత ప్రణమిల్లారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతులు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం స్వామివారికి వస్త్రాన్ని సమర్పించి పుష్పాలు, తులసితో అర్చనలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ బాలరామునికి కర్పూర, నక్షత్ర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రధాని నరేంద్ర మోదీకి రక్షా కంకణాన్ని ధరింపజేసి ఆశీర్వచనం పలికారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు వస్త్ర బహుమానం అందజేశారు. అనంతరం గర్భాలయంలో బాలరామునికి ప్రదక్షిణలు నిర్వహించిన ప్రధాని సాష్టాంగ ప్రణామం చేశారు. ఈ సందర్భంగా రామజన్మభూమి ట్రస్టు ప్రతినిధులు ప్రధానిని ఘనంగా సత్కరించారు. ఆపై పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు పుంగవులకు ప్రధాని అభివాదం చేశారు. చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతులకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు అయోధ్య రామాలయం ప్రతిమను అందజేశారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి వాడ రామనామంతో ఉప్పొంగింది. ప్రతి ఇల్లు అయోధ్య రామమందిరమైంది. ప్రతి ఒక్కరి హృదయం రాముని పాదస్పర్శతో పునీతమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హైందవ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ శతాబ్దాల కల నెరవేరిందని,
ఈ మహత్తరమైన ఘట్టంలో తాను భాగస్వామిని కావడం మహద్భాగ్యమని పేర్కొన్నారు. सियावर रामचंद्र की जय। श्रद्धेय मंच, सभी संत एवं ऋषिगण, यहां उपस्थित और विश्व के कोने कोने में हम सबसे साथ जुड़े हुए सभी राम भक्त, आप सबको प्रणाम, आप सबको राम राम। आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। मैं अभी गर्भगृह में ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ हूं। कितना कुछ कहने को है, लेकिन कंठ अवरुद्ध है। मेरा शरीर अभी भी स्पंदित है, चित्त अभी भी उस पल में लीन है। हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा था। निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा था। आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमान ही नहीं, राम अनंत काल है। साथियों, आज जिस तरह राम मंदिर प्राण प्रतिष्ठा के इस आयोजन से पूरा विश्व जुड़ा हुआ है, उसमें राम की सर्वव्यापकता के दर्शन हो रहे हैं।
जैसा उत्सव भारत में है, वैसा ही अनेक देशों में है। आज अयोध्या का ये उत्सव रामायण की उन वैश्विक परंपराओं का भी उत्सव बना है। रामलला की ये प्रतिष्ठा वसुधैव कुटुंबकम के विचार की भी प्रतिष्ठा है। साथियों, आज अयोध्या में केवल श्री राम के विग्रह रूप की प्राण प्रतिष्ठा नहीं हुई है, ये श्री राम के रूप में साक्षात भारतीय संस्कृति के प्रति अटूट विश्वास की भी प्राण प्रतिष्ठा है। ये साक्षात मानवीय मूल्यों और सर्वोच्च आदर्शों की भी प्राण प्रतिष्ठा है। इन मूल्यों की, इन आदर्शों की आवश्यकता आज संपूर्ण विश्व को है। सर्वे भवन्तु सुखिनः, ये संकल्प हम सदियों से दोहराते आए हैं। आज उसी संकल्प को राम मंदिर के रूप में साक्षात आकार मिला है। ये मंदिर मात्र एक देव मंदिर नहीं है, ये भारत की दृष्टि का, भारत के दर्शन का, भारत के दिग्दर्शन का मंदिर है। ये राम के रूप में राष्ट्र चेतना का मंदिर है। राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है। और इसलिए जब राम की प्रतिष्ठा होती है तो उसका प्रभाव वर्षों या शताब्दियों तक ही नहीं होता, उसका प्रभाव हजारों वर्षों के लिए होता है। महर्षि वाल्मीकि ने कहा है, राज्यम 10 सहस्त्राणि प्राप्य वर्षाणि राघव, अर्थात राम 10,000 वर्षों के लिए राज्य पर प्रतिष्ठित हुए, यानी हजारों वर्षों के लिए राम राज्य स्थापित हुआ। जब त्रेता में राम आए थे तब हजारों वर्षों के लिए राम राज्य की स्थापना हुई थी। हजारों वर्षों तक राम विश्व पथ प्रदर्शन करते रहे थे। और इसलिए मेरे प्यारे देशवासियों, आज अयोध्या भूमि हम सभी से, प्रत्येक राम भक्त से, प्रत्येक भारतीय से कुछ सवाल कर रही है। श्री राम का भव्य मंदिर तो बन गया, अब आगे क्या? सदियों का इंतजार तो खत्म हो गया, अब आगे क्या? आज के इस अवसर पर जो दैवीय आत्माएं हमें आशीर्वाद देने के लिए उपस्थित हुई हैं, हमें देख रही हैं, उन्हें क्या हम ऐसे ही विदा करेंगे? नहीं, कदापि नहीं। आज मैं पूरे पवित्र मन से महसूस कर रहा हूं कि काल चक्र बदल रहा है। ये सुखद संयोग है कि हमारी पीढ़ी को एक कालजयी पथ के शिल्पकार के रूप में चुना गया है। 1000 वर्ष बाद की पीढ़ी राष्ट्र निर्माण के हमारे आज के कार्यों को याद करेगी। इसलिए मैं कहता हूं
यही समय है, सही समय है। हमें आज से इस पवित्र समय से अगले 1000 साल के भारत की नींव रखनी है। मंदिर निर्माण से आगे बढ़कर अब हमें सभी देशवासी यही इस पल से समर्थ, सक्षम, भव्य, दिव्य भारत के निर्माण की सौगंध लेते हैं। राम के विचार मानस के साथ ही जनमानस में भी हो, यही राष्ट्र निर्माण की सीढ़ी है। रामलला के चरणों में प्रणाम करते हुए आप सभी को बहुत बहुत शुभकामनाएं। सभी संतों के चरणों में मेरे प्रणाम। सियावर रामचंद्र की, सियावर रामचंद्र की, सियावर रामचंद्र की। తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తిరస భరితంగా సాగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం శాతుమర నిర్వహించారు. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం కావడంతో తరతరాల హైందవుల కల సాకారమైందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. అయోధ్యలో రామ మందిరం, బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనోభావాలను వెల్లడించారు. ఎంత చెప్పినా కూడా తక్కువే. భగవంతుని దర్శించటం ఈ రోజున అందులోనూ కూడా తరతరాలుగా కోరికగా మిగిలినటువంటి ఒక కళ ఈ రోజున సాకారమై ఒక విగ్రహ రూపంలో రాముడే అయోధ్యకు మళ్లీ దిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. హిందువులనందరినీ కూడా ఏకం చేసినట్టుగా, మనలో అంతా కూడా మానవతా విలువలు నింపి ప్రపంచాన్ని మళ్లీ మార్చి రామరాజ్యం తీసుకురావటానికి ఒక గొప్ప తాత్విక సందేశం ఇస్తున్నట్టుగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులనందరినీ కూడా ఏకత్రాటి మీద నడిపించి, ఆ నడిపించినటువంటి తీరు సమతా భావనతో, సమానత్వపు ఆలోచనలతో మానవాళికంతా కూడా మంచి జరగాల అనేటువంటి తపన, తపస్సు ఇందులో దాగి ఉండి ఆ దిశగా భవిష్యత్తు ఉంటుందని, అలా సాకారం అవుతుందన్నటువంటి నమ్మకం నాకు కలిగింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత సంఘటితమైనటువంటి శక్తిగా ఒక రూపం తీసుకున్నటువంటి అంశం బహుశా రామాలయ నిర్మాణమే అని అనిపిస్తోంది. ఆ రామాలయ నిర్మాణం అవ్వటమే కాకుండా తద్వారా పూర్తి చేసుకున్నటువంటి రామాలయంలో ఈ రోజున మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రామభక్తులు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఒక్కటై రామనామ జపాన్ని చేస్తూ జగమంతా రామమయం అనేటువంటి నినాదంతో ఆ జగమంతా కూడా మానవత్వపు విలువలతో సమానత్వం అన్నదే ధ్యేయంగా, అందరికీ మంచి, అంతా శాంతి, ఏ ఒక్కరికి కూడా అన్యాయము, దోపిడీ అన్నది లేకుండా ప్రపంచంలో దోపిడీ రహిత రాజ్యాన్ని నిర్మించటానికి రామమందిరం ఒక గొప్ప సంకేతము, సందేశము, తాత్విక ఉద్దేశ్యంగా మారుతుందన్నటువంటి నమ్మకం నాకు కలిగింది. ఈ శుభ సందర్భంలో టీటీడీ తరపున కూడా మీరు ప్రసాదం పంపించడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు?
వెంకటేశ్వర స్వామి ఆయన కరుణ కృపా కటాక్షాల వలన నేను ఆ స్వామి ఆలయ అధ్యక్షుడిగా నియమించబడటం, దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన నేను తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతినిధిగా రామాలయ ప్రారంభోత్సవం రోజున పాల్గొనటం నా జీవితకాల పుణ్యఫలం. ధన్యమైంది నా జీవితం. మానవులకు ఒక గొప్ప సందేశాన్ని వినేటువంటి అదృష్టం అదృశ్య రూపంలో నాకు కలిగింది అని నేను భావిస్తున్నా. కౌసల్య కడుపులో పుట్టినటువంటి రాముడే మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత, అనేక ఎదురుచూపుల తరువాత ఆయనే నేరుగా బాలరాముడై అక్కడికి వచ్చి నిలబడ్డట్టుగా ఉన్నది. అంతకంటే చెప్పాల్సినంత మాటలు నా దగ్గర లేవు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం జేఈఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ, తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రికలు, ధార్మిక కార్యక్రమాల బులెటిన్ను రూపొందించాలన్నారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా సదుపాయాలను సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ నిర్వహించే ధర్మ ప్రచార కార్యక్రమాలపై వీడియో రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సనాతన ధార్మిక సదస్సును ఘనంగా నిర్వహించేందుకు లైజెన్ నోడల్ అధికారులను నియమించాలన్నారు. అనంతరం సదస్సు నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను విభాగాల వారీగా జేఈఓ సమీక్షించారు. ఈ సమావేశంలో వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ సీఈఓ వైవీకే షణ్ముఖ్ కుమార్, డీపీపీ కార్యదర్శి సోమయాజులు, ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారులు ఆనంద తీర్థాచార్యులు, కళ్యాణం ప్రాజెక్టు అధికారి చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, జీఎం ఐటీ సందీప్ తదితరులు పాల్గొన్నారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం భక్తులతో కళకళలాడింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శ్రీ కోదండ రామస్వామివారి దర్శనం చేసుకుని జై శ్రీరామ్ నామస్మరణలు చేశారు. అనంతరం సాయం సంధ్య వేళలో ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదానమింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో 1,00,000 పుష్పార్చన ఘనంగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పూలమాలలతో తేజోభరితంగా అలంకరణ చేసి ఆలయ ముఖ మండపంలో వేంచేపు చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రదాయబద్ధంగా స్వామివారికి 1,00,000 పుష్పార్చన జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి పులకితులయ్యారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఉంజల్ సేవ మనోహరంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఉంజల్ సేవను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఓయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవ మనోహరంగా సాగింది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం భక్త కన్నప్ప అభిషేక ఉత్సవం కనుల పండుగగా జరిగింది. గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత శ్రీ భక్త కన్నప్పకు అర్చకులు పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత పూలమాలలతో సర్వసుందరంగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। జై శ్రీరామ్ నామస్మరణలతో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయం మార్మోగింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎస్వీబీసీ కార్యాలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో విశేషంగా అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చెంత శ్రీరామచంద్రమూర్తి చిత్రపటాన్ని ఉంచి సర్వశోభితంగా అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు సమర్పించి నీరాజనాలు అర్పించారు. అనంతరం మహిళా ఉద్యోగులు దీపారాధనలు నిర్వహించి రామనామ స్మరణలు చేస్తూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర, ఎస్వీబీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి వీధిలోని పరకాల మఠం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి సన్నిధిలో దీపారాధనలు కనుల పండుగ నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఇతర అధికారులు, అర్చకులు పరకాల మఠం విచ్చేసి దీపారాధనలు నిర్వహించి జై శ్రీరామ్ స్మరణలతో పులకించారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన శుభ తరుణంలో ఆబాల గోపాలం భక్తి పరవశంతో పులకించింది. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో బంగారు దేవాలయంగా ప్రఖ్యాతి చెందిన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో కూడా శ్రీరామచంద్రమూర్తి దివ్య ప్రకాశమూర్తి ఆవిష్కృతమైంది. నారాయణి పీఠాధిపతి శక్తి అమ్మ పర్యవేక్షణలో 108 అడుగుల శ్రీరామచంద్రమూర్తి దివ్య మంగళాకృతి దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. విద్యుత్ దీపాలంకరణలో శ్రీరాముని బృహత్మూర్తి దర్శనం చేసుకుని భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ పరవశులయ్యారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం రామనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టాపనోత్సవం సందర్భంగా భద్రాచలంలో శోభాయాత్రను వైభవపేతంగా నిర్వహించారు. మహిళల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, కీర్తనలతో రామ ప్రచార రథం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.